హృదయంలో కానీ ఒక ప్రేమ అనేది లేదు, ఒక క్షమించే గుణం అనేది లేకపోతే వాడు చాలా అశాంతికి లోనవుతాడు. అందువలన ప్రతి వారు కూడా క్షమించే గుణాన్ని ఏర్పరచుకోవాలి. ఇది చాలా అత్యంత శక్తివంతమైనది, ముఖ్యమైనది కూడా. మరి మూడవది, యేసుక్రీస్తు బోధనలో అత్యంత శక్తివంతమైనది సేవ చేయటం. సేవ చేయడం ద్వారా, ఇతరులకు సహకారం చేయడం ద్వారా మీకు శ్రమ, మీ శారీరక శ్రమ ద్వారా సేవ చేయొచ్చు, మీకున్నటువంటి ధనం ద్వారా సేవ చేయొచ్చు. ఒక మనిషికి, ఒక పేదవానికి, ఒక అనారోగ్యవంతుడికి, ఒక పీడింపబడేవాడికి కనుక మీరు సేవ చేస్తే తప్పనిసరిగా యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షకుడుగా ఉంటారు. మిమ్మల్ని శాంతియుతంగా మిమ్మల్ని రక్షకుడుగా ఆయన అనుకరిస్తారు.